నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ దాడులు ముగిశాయి. ఎస్వీసీ నిర్మాణ సంస్థ ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. బ్యాంక్ లాకర్లను ఐటీ అధికారులు తెరిపించారు. దిల్ రాజు సోదరుడు జయసింహ నివాసంలోనూ సోదాలు జరిగాయి. దిల్ రాజు జయసింహ మధ్య లావాదేవీలను పరిశీలించారు. దిల్ రాజు నివాసం నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 4 రోజుల పాటు దిల్ రాజు ఇంట్లో దాడులు నిర్వహించారు. ఆదాయం పన్ను చెల్లింపుల మధ్య తేడా ఉన్నట్లు గుర్తించారు. దిల్ రాజు మాత్రమే కాదు, మిగిలిన సినీ ప్రముఖుల ఇళ్లపై 4 రోజులుగా చేపట్టిన ఐటీ తనిఖీలు కూడా ముగిశాయి. దాదాపు 55 బృందాలు సినీ దర్శకులు, నిర్మాతల ఇళ్లలో తనిఖీలు జరిపారు. 3 రోజుల పాటు 16 చోట్ల సోదాలు చేశారు. సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలే టార్గెట్గా దాడులు జరిగాయి. పుష్ప 2 సినిమా నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, డైరెక్టర్ సుకుమార్ ఇళ్లలో ఐటీ దాడులు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. ఫైనాన్సర్ సత్య రంగయ్య, నెక్కింటి శ్రీధర్ ఇళ్లలో సోదాలు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. హైదరాబాద్ లో వరుసగా 3 రోజులు ఐటీ సోదాలు జరగడం చర్చనీయంగా మారింది. ఐటీ సోదాలు 3 రోజులు జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది? సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్ల ఇళ్లలో ఐటీ సోదాలు అంటే మరి ఓ వైపు వాళ్ళే ప్రచారం చేస్తున్నాడు. దాదాపు 100 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసినాయి తమ మూవీలు అంటూ, సినిమాలు అంటూ వాళ్ళే కలెక్షన్ చేసుకోవడం అందిస్తాం. సో 3 రోజుల పాటు ఐటీ సోదాలు జరగడం అనేది చర్చనీయాంశంగా మారింది. మరి ఐటీ అధికారులు ఇటు ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. ఇటు డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా అధికారులు తనిఖీ నిర్వహించారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో సోదాలు చేశారు. అయితే నిన్న రాత్రి వరకు ఐటీ తనిఖీలు జరిగాయని కూడా అధికారులు తెలిపారు. తనిఖీలో భాగంగా పలు కీలక విషయాలు కనుగొన్నామని ఐటీ అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. ఇక దర్శకుడు సుకుమార్ ఇంట్లో 2 రోజులుగా విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అలాగే దిల్ రాజు, మరో నిర్మాత బ్యాంక్ లావాదేవీలు కూడా సుదీర్ఘంగా పరిశీలించినట్టు సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తంగా 3 రోజులుగా 55 మంది టీంతో హైదరాబాద్ లో 16 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు, దర్శకులే టార్గెట్ గా మొత్తంగా ఈ తనిఖీలు జరగడం జరిగింది. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ కంటెంట్ అలాగే సంస్థ మ్యాంగో సంస్థతో పాటు ప్రముఖ ఫైనాన్స్ సంస్థ ఇటు సత్యరంగయ్య ఇంట్లో కూడా ఆఫీసులు 3 రోజుల పాటు ఐటీ దాడులు నిర్వహించింది. మరి ఫైనల్ గా మరొక ఫైనాన్సర్ నెక్కింటి శ్రీధర్ ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. నెల్లూరు చెందిన ప్రతాప్ రెడ్డి ఇంట్లో కూడా 2 రోజులు సోదాలు చేశారు. దిల్ రాజు భార్య ద్వారా వారి బ్యాంకు ఖాతాలు కూడా పరీక్షించారు. దిల్ రాజు కార్యాలయంలో పాటు జూబ్లీలో ఉజాస్ విల్లాలోని ఆయన నివాసంలో కూడా సోదాలు చేపట్టారు. అలాగే దిల్ రాజు కుమార్తె హన్సారెడ్డి, సోదరుడు నరసింహారెడ్డి, శ్రీశిల్లో కూడా ఐటీ బృందాలు గాలింపు చేశాయి. ఇక మైత్రి మూవీస్ మేకర్ నిర్వాహకులు నవీన్ అలాగే రవిశంకర్ తో పాటు సిఇఓ చెర్రీ ఇల్లు అలాగే ఆఫీస్ లో కూడా ఈ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తానికి పలు కీలక విషయాలు రాబట్టామని, కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నామని, ఇక అధికారికంగా త్వరలో ఈ విషయాలపై చెప్తామన్నట్టుగా ఐటీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. 3 రోజుల పాటు సస్పెన్స్ గా నడిచిన ఈ ఐటీ రైట్స్ అయితే మొత్తానికి ముగిసిపోయాయి. రామారావు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.